ఐదు టీ20ల సిరీస్లో భాగంగా సౌత్ ఆఫ్రికాతో రెండో టీ20లో ఓడిన టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ధర్మశాల వేదికగా ఆదివారం జరిగే మూడో టీ20లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి రెండు మ్యాచ్ల్లో భారత్, సౌత్ ఆఫ్రికా చెరొక మ్యాచ్ గెలిచాయి. దాంతో ఐదు టీ20ల సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. పేలవ బౌలింగ్, చెత్త బ్యాటింగ్తో రెండో టీ20లో ఓడిన టీమిండియా ఆ తప్పిదాలను సవరించుకుని మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తుండగా అదే జోరును కొనసాగించి సిరీస్పై పట్టు సాధించాలి అనే యోచనలో ఆతిథ్య సౌత్ ఆఫ్రికా ఉంది. తొలి రెండు మ్యాచ్లు ఏకపక్షంగా ముగియడంతో మూడో టీ20 అయినా రసవత్తరంగా సాగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. తొలి రెండు టీ20లో దారుణంగా విఫలమైన టీమిండియా ఓపెనర్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గాయం నుంచి కోలుకొని ఈ సిరీస్తోనే రీ-ఎంట్రీ ఇచ్చిన శుభ్మన్ గిల్ 4-0 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. గిల్ కోసం అసాధారణ ప్రదర్శన కనబర్చిన సంజు శాంసన్ ను టీమిండియా మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. కానీ గిల్ మాత్రం ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లేదు. సంజు తరువాత 14 ఇన్నింగ్స్లో ఓపెనింగ్ చేసిన గిల్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఆసియా కప్లో పాకిస్తాన్పై చేసిన 47 పరుగులే అత్యధికం. ఈ గణాంకాల నేపథ్యంలోనే గిల్ను తప్పించి సంజు శాంసన్ ఓపెనర్గా కొనసాగించాలి అనే డిమాండ్ వ్యక్తమవుతోంది. కానీ గిల్కు టీమిండియా మేనేజ్మెంట్ మరో అవకాశం ఇవ్వచ్చు. ఒకవేళ గిల్ను తప్పిస్తే మాత్రం సంజు ఓపెనర్గా బరిలోకి దిగుతాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ రెండు టీ20లో నిరాశపరిచాడు. భారీ షాట్లతో విరుచుకుపడిన పెద్ద స్కోర్లు నమోదు చేయలేకపోయాడు. మూడో టీ20లో అతను చెలరేగాల్సి ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. గత ఏడాదిగా అతను తీవ్రంగా తడబడుతున్నాడు. కనీసం ఈ మ్యాచ్లోనైనా అతను బ్యాట్ జులిపించాల్సి ఉంది. 4వ స్థానంలో తిలక్ వర్మ పర్వాలేదు అనిపించాడు. గత మ్యాచ్లో హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. అక్షర్ పటేల్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచలేదు. తొలి టీ20లో సత్తా చాటిన హార్దిక్ పాండ్యా రెండో మ్యాచ్లో నిరాశపరిచాడు. శివం దుబే కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. జితేష్ శర్మ తన వంతు సహకారం అందిస్తున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి సత్తా చాటుతున్నాడు. జస్ప్రీత్ బుమ్రా పర్వాలేదు అనిపిస్తున్నా హర్షదీప్ సింగ్ నిలకడ లేవి ప్రదర్శనతో జట్టు పరాజయానికి కారణమయ్యాడు. అతను కూడా మెరుగ్గా రాణించాల్సింది.